హయత్ నగర్ శ్రీ షిరిడి సాయి నగర్ కాలనీ వాసులు అనేక సమస్యలపై ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అస్తవ్యస్తమైన రోడ్ల వలన అనేక రోడ్డు ప్రమాదాలను ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అలాగే నీటి సమస్యల వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వెల్లడించారు. రాళ్లతో తేలిన రోడ్లు, కుక్కల స్వైర విహారం వంటి సమస్యలతో భయాందోళనకు గురవుతున్నామని స్థానికులు అంటున్నారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. మన్సిరాబాద్ డివిజన్లోని వీరన్నగుట్ట శ్రీ షిరిడి సాయినగర్ కాలనీ వాసులు సమస్యలతో సహజీవనం చేస్తున్నారు. ఓవైపు నీటి కష్టాలు వీరిని వెంటాడుతుంటే మరోవైపు అధ్వానమైన రోడ్లపైన ప్రయాణం చేస్తూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రోడ్డు నీటి సమస్యలే కాదు, ఇంకా ఎన్నో రకాల సమస్యలు అయితే వీరిని వేధిస్తూ ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నప్పటికీ కూడా ఎటువంటి అభివృద్ధి మాత్రం ఈ కాలనీలో జరగలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు వీధి కుక్కల సమస్య కూడా చాలా ఎక్కువగా ఇక్కడ వీళ్ళని వేధిస్తుందని చెప్తూ ఉన్నారు. గతంలో మనం న్యూస్లో కూడా చూసి ఉన్నాము. ఒక చిన్నారిని ఇక్కడే వీధి కుక్కలు మొత్తం పీక్కు తిన్నటువంటి సిచ్యువేషన్ ఈ ప్రాంతంలోనే జరిగింది. ఇక్కడ మనతో పాటు కొంతమంది కాలనీ వాసులు కూడా ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, చెప్పండి, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి? రోడ్డు చూస్తే చాలా అధ్వానంగా ఉంది. సో ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఈ సమస్యని ఎప్పుడైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? మేము 10 సంవత్సరాల నుంచి ఉంచుంటామండి. చాలా రోజుల నుంచి అడుగుతున్నాం, రోడ్లు కావాలి, మాకు వాటర్ కావాలి అని అడిగినాం. ఎవరు వచ్చినా ఇట్లా వచ్చి వెళ్ళిపోతారు, ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోతారు, కానీ మా ప్రాబ్లమ్స్ ఏం పట్టించుకోరు. కుక్కలు కూడా విపరీతంగా ఉన్నాయి. మాకు మంచినీళ్ళు రాకపోతే మేము వాటర్ ట్యాంక్ తెచ్చుకోవడానికి కూడా మాకు రోడ్లు సరిగ్గా లేవు. అసలు ఇక్కడ కాలనీ అనేసరికి ఎవరు రారు. ఎంతసేపు ఉన్నా అక్కడి నుంచి అక్కడికి. ఓట్లకైతే ఎట్లా ఉన్నా వచ్చేసారు, పొద్దుగాలు వచ్చేసి ఓట్లు అడుగుతారు, చేసుకొని వెళ్ళిపోతారు. మాకేమైనా ప్రాబ్లం ఉందంటే మాత్రం అసలు రారు. ఇక్కడ చూడను, ఒకసారి కూడా చూడరు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. ఓట్లు మాత్రం మా దిక్కు నుంచి కావాల్సింది వాళ్ళకు ఓట్లు. మా ప్రాబ్లమ్స్ వాళ్ళకి అవసరం లేదు. మంచి నీళ్ళు అయినా సరే, రోడ్లు అయినా సరే. మేము పనులకు వెళ్తాం, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మాకు వాటర్ చూసుకోవాలా, మేము పని చూసుకోవాలా, ఇది ఏది చూసుకోవాలి. పిల్లల్ని బయట వదిలేయాలన్నా కూడా ప్రాబ్లంగానే ఉంది మాకు. విపరీతంగా కుక్కలు ఉన్నాయి. మొన్ననే ఒక బాబుని కలిసినారు, వాళ్ళు ఇప్పుడు లేరు. ఆ బాబుకి చాలా బాగాలేదు, అసలుకి వాళ్ళు ఊరికి వెళ్ళిపోయినారు. ఈ పిల్లలు అందరు బయటనే ఆడుకుంటారు. ఇప్పుడు అది కూడా చెప్పినా కూడా వాళ్ళు అది కూడా పట్టించుకోవట్లేదు. ఏదున్నా 4 రోజుల వరకే చేస్తారు. మీరు చెప్పండి, చిన్న పిల్లలు ఇక్కడ కుక్కల సమస్య ఉందని చెప్తూ ఉన్నారు. సో ఎన్నేళ్ల నుంచి మీరు ఉంటున్నారు? సమస్య గురించి ఎప్పుడైనా పై అధికారులకు చెప్పారా? మేము 20 సంవత్సరాలు అవుతుంది. మంచి నీళ్ళు ఒకటి వస్తలేవు, ఇబ్బంది అవుతుంది. ఆ రోజు చెప్తేనే ఇంతలేడు. ఇవాళ వస్తాయి, రేపు వస్తాయి, మట్టి ఓపిస్తాం, అది చేస్తాం, మీద వస్తాయి. వర్షం కాలం వచ్చిందంటే నీళ్ళు మొత్తం ఇంట్లోకే వస్తాయి. ఇట్లనే పడితే ఇక చెప్పినా ఇంచుకోలేదు. మట్టి వస్తుంది అని ఇంతవరకే లేదు. మస్తు ఇబ్బంది అయిపోతుంది కలగాలికి. అమ్మా, చెప్పండి, రోడ్లు చూస్తే చాలా అధ్వానంగా కనిపిస్తున్నాయి. ఎలా నడుస్తున్నారు ఈ రోడ్ల మీద? పనికి వెళ్తారు కదా మీరు, రోజు ఎలా పోతామమ్మా? మేము పనికి పోతాము, కష్టానికి పోతాము. ఇక నీళ్ళు రావు, ఏం రావు. దినం తప్పి దినం వస్తే 4 బిందెల కంటే ఒక రావు. ఎత్తుకొచ్చుకొని వేపు ఉండాలి బోరింగ్ కాడికి అంతే. ఈ రోడ్లు చూడు ఎట్లున్నాయి. సీజీ రోడ్లు పోస్తున్నారు, డాంబర్ రోడ్లు పోస్తున్నారు, ఏం లేవు. ఇక అధికారులు స్పందించి ఈ కాలనీ వాసులకు ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చాలని కూడా వీరు కోరుతున్నారు. ఇక్కడ ఉండే వారంతా కూడా చిన్న చిన్న పనులు చేసుకొని జీవనం సాగించేవారు. వారంతా కూడా ఈ సమస్యలతోటి పనులకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. పిల్లల్ని ఇంట్లో పనికి వెళ్ళాలంటే భయం వేస్తుంది అని చెప్తున్నారు. దీంతో పాటు ఈ రోడ్ల సమస్య, నీటి సమస్య, వీటన్నింటిని కూడా ఇప్పటికైనా అధికారులు స్పందించి తీర్చాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, HM TV, హైదరాబాద్.